కాలం ఆగకుండా ఒకటే ఉరుకుడు ఉరుకుతుందుల్లా అట్లట్లన మళ్ళీ ఏడాది ఓడిచింది. 2023 సంవత్సరం కొస్సాకరికి వచ్చింది. సుత్మీర అనేటాళ్ళకే 365 రోజులు గడిచిపోయినాయి. అందుకే విలేకరుల మీటింగ్ పెట్టి ఈ ఏడాది నేరాల లెక్కలన్నీ చెప్పుకొచ్చిర్రు పోలీసులు. పాండ్రి ఈసారి నేరాలు పెరిగినాయా తగ్గినాయా, పోలీస్ బాసులు ఏం చెప్పిర్రో ఒకసారి ఇందాం. అన్నిట్లే మన తెలంగాణ ముందు అనుకుంటా జబ్బలు తలుసుకొని తొడలు కొట్టుకుంటారు చాలా మంది దానక. ఆవు అన్నట్టే అన్నిట్లే మన తెలంగాణ ముందు. ఆఖరికి క్రైమ్ కేసుల్లో కూడా మన తెలంగాణ ముందు. దొంగతనం కేసుల్లో తెలంగాణ ముందు, సైబర్ నేరాలలో తెలంగాణ ముందు, డ్రగ్స్ నేరాలలో తెలంగాణ ముందు. ఆవు అన్నిట్లే మన తెలంగాణ ముందటున్నది. పోయినేడు కంటే ఈ ఏడు ఏం తక్కువ 8.97 అంటే అటు ఇటుగా 9% నేరాలు ఎక్కువైనాయి అట. 2023 నేరాల లెక్కలన్నీ బయట పెడితే ఇగో గీ లెక్కలు బయటపడ్డాయి. ఇవన్నీ నేను చెప్తున్న లెక్కలు కాదు, తెలంగాణ రాష్ట్రం డీజీపీ అదే పోలీస్ పెద్ద సార్లు రవి గుప్తా సార్లు చెప్తున్న లెక్కలే ఇవన్నీ. Overall, there was an increase of 9% in the number of cases registered. Why so? It was because of the 17.59% increase in cyber crime. The total property loss was about rupees 151 crore, out of which property worth rupees 81 crores was recovered, which gives a percentage of about 53%. ఆగనట అన్నింటికంటే డ్రగ్స్ సైబర్ నేరాల మీదనే ఎక్కువ కేసులు అయినాయి అట తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో పోలీసు వాళ్లకు గా కేసులతోనే పెద్ద నెత్తి నొప్పి మోపైంది అనుకొచ్చిండు సారు. అందులో ఇగింత ఎక్కువ తెలంగాణలో ఉన్న బళ్ళల్లో కాలేజీలలో చదువుకునేటి పొల్లగాళ్ళకి డ్రగ్స్ కు బగ్గ అలవాటయ్యారు అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు ముచ్చట్లు. ఇక ఇదిట్టుంటే ఈ ఏడు ఏం తక్కువ 41% దానిక కేసులకు కోర్టుల శిక్షలు పడితే అందులో 39% దానిక జీవిత ఖైదు పడ్డ కేసులే ఉన్నాయట. ఇట్లా నేరాలు చేసేటోళ్ళ దాంట్లో ఇంకో 175 మందికి దానిక పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టినామంటున్నాడు సారు. అంతేకాదు సోషల్ మీడియా నుంచి 138,000 కేసులకు ఫిర్యాదులు వస్తే 16 లక్షల దానిక 100కు ఫోన్ కొట్టి ఫిర్యాదులైన కేసులున్నాయట. ఇట్టా గంతమందిని పట్టుకోవడం, కేసులు చేసుడుతోనే బయట పబ్లిక్ కు తిప్పలు లేకుంటైంది అనుకొచ్చిండు సారు. అయినా కేసులు రాసుడు కాదు సారు, ఇటువంటి కాకుండా చూసుడు కదా కావాల్సింది అనుకొస్తున్నారు ఈ ముచ్చటరికైన తెలంగాణ పబ్లిక్. ఏమో తీయలి గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు నేరాలు కాకుండా ఆపకుండా అయినటినన్నా పట్టుకుంటున్నారు తీయలి అనుకొస్తున్నారు ఈగింత మంది. మరి చూడాలే వచ్చే ఏడు పోలీసుల పనితనం ఎట్టుంటది ఏంది అనేటిదిగా.